Hi everyone, welcome to SMR software training. సో మనం లాస్ట్ వీడియోలో కాంపోనెంట్ అంటే ఏంటి, యాంగులర్ లో కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కాంపోనెంట్ గురించి ఇన్ డీటెయిల్ గా చూసాం అనమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏంటంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మనకి ఒక వెబ్ పేజ్ లో లేకపోతే ఒక యాంగులర్ అప్లికేషన్ లో ఎలా డిస్ప్లే చేయాలని చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి చూస్తే ఈ స్లైడ్ లో చూస్తే మనకి బేసిక్ వెబ్ పేజ్ ఉంది. సో ఈ వెబ్ పేజ్ లో మనకి ఏంటంటే ఒక హెడర్ ఉంది, ఒక లాగిన్ ఫామ్ ఉంది, ఒక ఫోటో ఉంది అనమాట. సో ఐ వాంట్ క్రియేట్ ద మల్టిపుల్ కాంపోనెంట్స్ ఫర్ దిస్ పర్టికులర్ పేజ్ అనమాట. సో ఈ పేజ్ కి ఏంటంటే వీ కెన్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సింగిల్ HTML పేజ్ ఆర్ లైక్ సింగిల్ కాంపోనెంట్. ఇక్కడ మనకి హెడర్, లాగిన్, ఫూటర్ ఉంది కదా. సో వీటి మొత్తం నేను ఏం చేయొచ్చు అంటే ఒక కాంపోనెంట్ తీసుకుని ఆ కాంపోనెంట్ కంటెంట్ రాయొచ్చు అనమాట. But whenever if you take the complex web application, it is very difficult అనమాట. It's very difficult to maintain అనమాట. సో దానికోసం ఏంటంటే నేను హెడర్ ని ఒక కాంపోనెంట్ గా, లాగిన్ ఫామ్ ని ఒక కాంపోనెంట్ గా, ఫూటర్ ని ఒక కాంపోనెంట్ గా క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో వీటిని త్రీ డిఫరెంట్ కాంపోనెంట్స్ గా క్రియేట్ చేసుకుంటాను. త్రీ డిఫరెంట్ కాంపోనెంట్స్ గా క్రియేట్ చేసుకొని ఈచ్ కాంపోనెంట్ ఏదైతే కంటెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కాంపోనెంట్ నాకు ఇక్కడ ఈ హెడర్ ఉంది, లాగిన్ కాంపోనెంట్ లో ఈ లాగిన్ ఫామ్ ఉంది అంటే బేసిక్ లాగిన్ ఫామ్ ఇది. సో ఫోటోలు వచ్చేసి ఫోటో ఈ టర్మ్స్ అని ఉంటుంది కదా, వీటి కంటెంట్ ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ లైక్ ఐ విల్ గో టు ద అప్లికేషన్ ఫోల్డర్ అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను దీన్ని సిఎండి ద్వారా ఓపెన్ చేస్తాను, కమాండ్ లైన్ ద్వారా ఓపెన్ చేస్తాను. సో మనకి ఏంటంటే అప్లికేషన్ ఫోల్డర్ నుంచి మనం కమాండ్ లైన్ ఇవ్వడం. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి మెయిన్లీ త్రీ కాంపోనెంట్స్ కావాలన్నమాట. హెడర్ కాంపోనెంట్ కావాలి, లాగిన్ కాంపోనెంట్ కావాలి, ప్లస్ ఫూటర్ కాంపోనెంట్ కావాలన్నమాట. సో మనము ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఒక కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఎన్జి జనరేట్ కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్ ఉంటుంది. ఇవన్నీ షార్ట్ కట్ అనమాట. ఎన్జి జీ ఫర్ జనరేట్, సి ఫర్ కాంపోనెంట్ అండ్ ఇక్కడ నేను కాంపోనెంట్ అనమాట. సో నాకు ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, హెడర్ కాంపోనెంట్ కదా. హెడర్ కాంపోనెంట్స్ ఉంటారు, హెడర్ కాంపోనెంట్. సో నేను వన్స్ ఎంటర్ చేయగానే ఇదేంటి వచ్చేసి కాంపోనెంట్ నేమ్ అనమాట, హెడర్ కాంపోనెంట్ అనేది. సో ఆటోమేటిక్ నాకు ఏంటంటే ఒక హెడర్ కాంపోనెంట్ క్రియేట్ అయింది. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా సో ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్ విల్ బి హ్యావింగ్ ద 4 డిఫరెంట్ ఫైల్స్ అనమాట. అది వచ్చేసి ఒకటి HTML ఫైల్. HTML ఫైల్ లో మనం మొత్తం HTML కంటెంట్ ఏదైతే మనకి ఎండ్ యూజర్ కి కంటెంట్ కనిపించాలో ఆ కంటెంట్ మొత్తం HTML రాస్తాం. తర్వాత spec.ts ఇది ఏంటంటే యూనిట్ టెస్టింగ్ కోసం అనమాట బేసిక్ గా. సో నెక్స్ట్ వన్ component.ts ఇది ఏంటంటే మనకి ఏమన్నా ఇవి టెక్స్ట్ క్లాస్ లో ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఏమైనా ఫంక్షనాలిటీ ఏమైనా బిజినెస్ లాజిక్ ఏమైనా రాసుకోవాలంటే అదంతా component.ts లో రాస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి CSS ఫైల్ అనమాట. ఈ CSS ఫైల్ ఏంటంటే మనకి మనకు కావాల్సిన HTML కంటెంట్ ఏమన్నా స్టైలింగ్ కానీ ఏమన్నా బ్యూటిఫై చేయాలంటే మనం CSS ఫైల్ యూజ్ చేస్తాం కదా. సో ఇలానే ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ చేస్తాం కదా, మనం విల్ క్రియేట్ అనదర్ 2 కాంపోనెంట్స్ ఆల్సో అనమాట. సో ఎన్జి జనరేట్ కాంపోనెంట్, లాగిన్ కాంపోనెంట్, సో వన్స్ లాగిన్ కాంపోనెంట్ అయిపోయిన తర్వాత సో ఇది కూడా క్రియేట్ అయిపోయింది. మనకి మళ్ళీ నెక్స్ట్ ఫూటర్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేద్దాం. ఎన్జి జనరేట్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్. సో మనకి ఇప్పుడు ఏంటంటే మనం 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఈ 3 కాంపోనెంట్స్ ని మన మెయిన్ index.html కదా, మనకి మెయిన్ అంటే వన్స్ అప్లికేషన్ రన్ అయిన తర్వాత లోకల్ 4200 ని బ్రౌజర్ లో చూస్తున్నాం కదా. సో ఆ బ్రౌజర్ లో ఈ 3 కాంపోనెంట్స్ కంటెంట్ ఎలా డిస్ప్లే చేయాలి ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ప్రతిసారి క్రియేట్ చేసిన ప్రతిసారి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అప్డేట్ src app.module.ts అనేది. అంటే నేను కాంపోనెంట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ app.module.ts లో ఇది అనేది ఏంటంటే అప్డేట్ అవుతుంది అనమాట. సో అది ఏంటంటే ఈ కాంపోనెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్ గా ఈ app.module.ts లో అప్డేట్ అవుతుంది. మనం చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే యాప్ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ app.module.ts ఉంది. సో ఇక్కడ మీరు app.module.ts చూస్తే మనం ఇప్పుడు 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం, హెడర్ కాంపోనెంట్, లాగిన్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్ అనమాట. సో మనం కాంపోనెంట్స్ ఏవైతే కొత్త న్యూ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో ఆ కాంపోనెంట్స్ మొత్తాన్ని కంపల్సరీగా డిక్లరేషన్స్ అరేలో మనం యాడ్ చేసుకోవాలి. ఇది డిక్లరేషన్స్ కదా. సో దీన్ని ఒక అరే అనుకుంటే అరేలో మనకి బై డిఫాల్ట్ ఇంతకుముందు యాప్ కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే 3 కాంపోనెంట్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ హెడర్ కాంపోనెంట్, లాగిన్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్ మొత్తం ఏంటంటే నాకు ఇక్కడ డిక్లరేషన్స్ లో వచ్చేసాయి అనమాట. అంటే కాంపోనెంట్స్ కానీ లేదా డైరెక్టివ్స్ కానీ ఏమన్నా మన ఓన్ గా యాడ్ చేస్తే వాటిని కంపల్సరీగా డిక్లరేషన్స్ అరేలో యాడ్ చేయాలి. అవి డిక్లరేషన్స్ అరే యాడ్ చేస్తే మాత్రం ఆ కాంపోనెంట్స్ మనం యూజ్ చేసుకొని వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయొచ్చు అనమాట.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అప్లికేషన్ ని రన్ చేద్దాం ఒకసారి మనం. సో ఎన్జి సర్వ్ అంటే అప్లికేషన్ రన్ చేయడం కోసం. సో వన్స్ అప్లికేషన్ ఇక్కడ మనం సార్ చూద్దాం ఇక్కడ యాప్ ఫోల్డర్ లో. సో నాకు ఇక్కడ అయిపోయింది కదా, ఈ ఫోల్డర్ లో మనకి ఏంటంటే 3 కాంపోనెంట్స్ అనేది క్రియేట్ అయిపోయాయి ఆల్రెడీ. సో లాగిన్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫూటర్ కాంపోనెంట్కి వెళ్తే, సో ఈ ఫూటర్ కాంపోనెంట్ ఫోల్డర్ లో మనకి 4 ఫైల్స్ ఉన్నాయి, HTML, CSS, Spec.ts అండ్ TS ఫైల్ అనమాట. సో వన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే HTML లో మనకి ఏంటి ఫూటర్ కాంపోనెంట్ వర్క్స్ ఉంది. సో సిమిలర్ గా మనకి హెడర్ కాంపోనెంట్ లో కూడా హెడర్ డాట్ HTML లో సిమిలర్ గా హెడర్ కాంపోనెంట్ డాట్ వర్క్స్ ఉంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి లాగిన్ కాంపోనెంట్ సిమిలర్ కంటెంట్ లాగిన్ కాంపోనెంట్ డాట్ వర్క్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మనం 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. ఈ 3 కాంపోనెంట్స్ మనం వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే చేయాలని చూద్దాం. సో మనకు బై డిఫాల్ట్ గా ఏంటి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML ఉంది. యాప్ డాట్ కాంపోనెంట్ HTML లో మనకు డివ్ ఉంది, ఆ డివ్ లో బేసిక్ కంటెంట్ ఉంది, హౌ టు క్రియేట్ మల్టిపుల్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హెడర్ కాంపోనెంట్ లో ఉన్న టెక్స్ట్ ని నాకు ఇక్కడ వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్లికేషన్ రన్ అయిందో చెక్ చేద్దాం ఒకసారి. సో అప్లికేషన్ ఏంటంటే కంపైల్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు నేను బ్రౌజర్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే లోకల్ 4200 హౌ టు క్రియేట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి యాప్ కాంపోనెంట్ లో ఉన్న టెక్స్ట్ కనిపిస్తుంది, బట్ నాకు ఏంటంటే ఇప్పుడు హెడర్ కాంపోనెంట్, లాగిన్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్ లో ఉన్న టెక్స్ట్ కావాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ హెడర్ కాంపోనెంట్ లో మనకి ఈ టీఎస్ పేజ్కి వెళ్తే ఇది బేసిక్ కాంపోనెంట్ డెఫినేషన్ అనమాట. ఇది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏంటంటే టైప్స్క్రిప్ట్ క్లాస్, ఇది వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం మెటాడేటా, ఇది వచ్చేసి ఇంపోర్ట్ సెక్షన్ అనమాట. సో ఈ కాంపోనెంట్ లో మనకి ఒక సెలెక్ట్ ఉంది, ఈ కాంపోనెంట్ సెలెక్ట్ ఉంది కదా, యాప్ ఐఫోన్ హెడర్ కాంపోనెంట్. సో ఈ సెలెక్ట్ యూస్ చేసి నేను ఈ హెడర్ కాంపోనెంట్ ది నేను వెబ్ పేజ్ లో డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ సెలెక్టర్ ని కాపీ చేసుకున్నాను. సో మెయిన్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML కి వెళ్తాను. ఐ రిమూవ్ తీసుకున్నాను, దీన్ని కమెంట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఈ యాప్ హెడర్ కాంపోనెంట్ ఉంది కదా, సో దీన్ని ఏంటంటే ఒక కస్టమ్ HTML ఎలిమెంట్ లాగా ఇస్తాను అనమాట బేసిక్. సో నేను ఎలిమెంట్ ని ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తాను. సో నాకు ఇలా ఇవ్వడం వల్ల మనకి హెడర్ కాంపోనెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు హెడర్ కాంపోనెంట్ వర్క్స్ ఉంది. సో సిమిలర్ గా ఇలానే మనకి నెక్స్ట్ ఏంటంటే హెడర్ కాంపోనెంట్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి లాగిన్ పేజ్ చూద్దాం. లాగిన్ పేజ్ కంటెంట్ కావాలి. సో లాగిన్ పేజ్ నేను టీఎస్కి వెళ్తే లాగిన్ పేజ్ నాకు సెలెక్ట్ ఉంది, యాప్ ఐఫోన్ లాగిన్ కాంపోనెంట్ అని. సో నేను ఇప్పుడు సెలెక్టర్ తీసుకుంటాను. సెలెక్టర్ తీసుకుని నేను యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML కి వెళ్తాను. సో ఇక్కడ మనం లాగిన్ కాంపోనెంట్ ఇది సెలెక్టర్ యాడ్ చేసాం. సో సిమిలర్ గా మనం ఫూటర్ కూడా యాడ్ చేద్దాం. సో ఫూటర్ కాంపోనెంట్ ఉంది. సో ఫూటర్ కాంపోనెంట్ సెలెక్టర్ ఏదైతే ఉంది ఇక్కడ మనకి ఇది కాపీ చేసుకొని దీన్ని కూడా మనము యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML. సో ఇక్కడ సేవ్ చేసి మనం సార్ వెబ్ పేజ్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే హెడర్ కాంపోనెంట్ వర్క్స్, లాగిన్ కాంపోనెంట్ వర్క్స్, ఫూటర్ కాంపోనెంట్ వర్క్స్ చేస్తాం. సో ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదు. జస్ట్ మనం ఫస్ట్ ఏం చేసాము, ఒక 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేసాం, ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్ అనమాట. సో మనకి ఇప్పుడు 3 కాంపోనెంట్స్ కావాలి కాబట్టి 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాము. సో తర్వాత 3 కాంపోనెంట్స్ కంటెంట్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. హెడర్ కాంపోనెంట్ వర్క్స్, లాగిన్ కాంపోనెంట్ వర్క్స్, ఫూటర్ కాంపోనెంట్ వర్క్స్. దీన్ని ఎలా ఇస్తున్నా అంటే నేను మెయిన్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML ఇస్తున్నాను అనమాట. సో ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML మనకి ఈ వీట్ పర్టికులర్ కంటెంట్ నేను ఇక్కడ ఆ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది మనకి ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML డిస్ప్లే అయ్యింది అనమాట. సో యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ TS మీరు ఇక్కడ చూస్తే దీని సెలెక్ట్ ఏంటంటే యాప్ ఐఫోన్ రూటర్ అనమాట. సో దీని యొక్క సెలెక్టర్ ఏం చేస్తున్నాం అంటే ఈ సెలెక్టర్ మనం మెయిన్ ఇండెక్స్ డాట్ HTML ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే H1 తర్వాత మనకి యాప్ ఐఫోన్ రూట్ అనేది అనమాట. సో ఈ సెలెక్షన్ ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఏంటంటే మన కంటెంట్ మొత్తం డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ హెడర్ కాంపోనెంట్ వర్క్స్ ఉంది కదా, సో ఈ కంటెంట్ మనం చేంజ్ చేద్దాం సార్. అంటే బేసిక్ మనకి ఇక్కడ 50లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నాకు హెడర్ ఉంది కదా, సో ఈ బేసిక్ హెడర్ ఏంటంటే మనము బూట్స్ట్రాప్ 4 యూస్ చేసి మనం తీసుకుంటాం అనమాట. ఈ nav bar ని యాడ్ చేద్దాం. హెడర్ కాంపోనెంట్ వర్క్స్ టెక్స్ట్ చేసి ఈ nav bar ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను హెడర్ కాంపోనెంట్కి వెళ్తాను. సో హెడర్ కాంపోనెంట్ లో మనకి హెడర్ కాంపోనెంట్ వర్క్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి నేను బూట్స్ట్రాప్ 4 వెళ్తాను సార్. ఇక్కడ
సో bootstrap సో ఇక్కడ ఇంట్రడక్షన్ కదా, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నావ్బార్ అని సెర్చ్ చేయండి. సో నావ్బార్ వస్తుంది. సో ఈ నావ్బార్ సెర్చ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ నావ్బార్ కావాలి. ఈ పర్టికులర్ నావ్బార్ అనేది మనకి మన పేజ్ లో డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి శాంపిల్ కోడ్ ఉంది అనమాట బూట్స్ట్రాప్ ది. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ద మీన్ ఆల్ ద కోడ్ లైక్ సిఎస్ఎస్ అని ఇవి ఏం రాయట్లేదు. జస్ట్ నేను కాపీ చేసుకుంటాను, కాపీ టు క్లిప్. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను అనమాట. ఇది హెడర్ కాంపోనెంట్ HTML. సో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ శాంపిల్ వెబ్ యాప్ వచ్చేస్తే నాకు ఇక్కడ ఆటోమేటిక్ గా ఇది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జూన్ కోసం ఇస్తాను. సో జూన్ రీసెట్ చేస్తే ఆటోమేటిక్ నాకు ఏంటంటే నావ్బార్ లో హోమ్ లింక్ డ్రాప్ డౌన్ డిజేబుల్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ చేంజ్ దిస్ నేమ్స్ అనమాట. హోమ్ లింక్ ఇలా ఉంది కదా. సో నేను ఇక్కడ HTML వచ్చేసి కంట్రోల్ F చేస్తాను. లింక్ అని సెట్ చేస్తే ఇక్కడ మనకు డిజేబుల్ ఉంది. సో మీకు ఇక్కడ ఉంది కదా హోమ్, ఇవి జస్ట్ లిస్ట్ ఐటమ్స్ అనమాట. లిస్ట్ ఐటమ్స్ మీకు వీడు మెనూ లాగా డిస్ప్లే చేస్తున్నారు. హోమ్ లింక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ us అంటాను. అబౌట్ us ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా వేరే కావాలి, ఇంకో లిస్ట్ ఐటమ్ కావాలి. సో నేను LI తీసుకొని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాను. అబౌట్ us తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరీస్ అంటాను. కేరీస్ నేను ఇంకోటి తీసుకుంటాను. దీన్ని నేను కాంటాక్టర్స్ అంటాను. we can యాడ్ అనమాట. అంటే మనం ఎన్ని లిస్ట్ ఐటమ్స్ కావాలి, మెనూ ఐటమ్స్ ఎన్ని కావాలి మనం ఓన్ గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాప్ డౌన్ బటన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ బటన్ ని నేను రిమూవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు సేవ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే హోమ్, అబౌట్ us, కేరియర్స్, కాంటాక్టర్స్ డిజేబుల్ ఆటోమేటిక్ మనకి మెనూ ఐటమ్ మనకి ఎలా కావాలో అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు ఈ హెడర్ కాంపోనెంట్ లో ఉన్న కంటెంట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే లాగిన్ కాంపోనెంట్ వస్తుంది కదా. సో ఈ లాగిన్ కాంపోనెంట్ లో మనకి ఏంటి బేసిక్ జస్ట్ ఒక 2 ఫామ్ కంట్రోల్స్ ఇస్తున్నాను, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని. సో ఈ పిల్లల కంటెంట్ మనం యాడ్ చేద్దాం ఒకసారి. సో నెక్స్ట్ మనం ఏంటంటే లాగిన్ కాంపోనెంట్ వచ్చేద్దాం. సో లాగిన్ కాంపోనెంట్ HTML కి వచ్చేసి సో ఇక్కడ ఈ టెక్స్ట్ రిమూవ్ చేసి మనం ఇక్కడ రాద్దాం లాగిన్ HTML లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ div క్లాస్ కంటైనర్. సో బేసిక్ గా ఇది ఏంటంటే బూట్స్ట్రాప్ లో ఇది బేసిక్ HTML div ఎలిమెంట్. సో div ఎలిమెంట్ నేను క్లాస్ తీసుకున్నాను. క్లాస్ కంటైనర్ అంటే బేసిక్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ వన్ బాక్స్ అనమాట. అంటే ఒక్కొక్క బాక్స్ లో మనం ఏంటంటే ఆ ఫార్మ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను div క్లాస్ కంటైనర్, సో div క్లాస్ రో. సో బేసిక్ ఏం చేస్తాం అంటే మనం div లో రాసేసి ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు రో అని ఇస్తాను. అంటే బేసిక్ మనం ఈ కంటెంట్ మొత్తం ఇలా టైప్ చేయకుండా మనం సింపుల్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే div, సో క్లాస్ అనేది ఇప్పుడు స్టార్ట్స్ విత్ డాట్ కాబట్టి div డాట్ నేను రో అని ఇస్తాను. రో అని వచ్చేసి ఎంటర్ క్లిక్ చేయాలి, ఆటోమేటిక్ అది div క్లాస్ రో అని తీసుకుంటుంది అనమాట. అంటే మనం ఇది మొత్తం కంప్లీట్ గా div క్లాస్ రో అని టైప్ చేసిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML ఎలిమెంట్ తీసుకుంటాను. HTML లాగిన్ అంటాను. సో జస్ట్ సేవ్ చేద్దాం, సేవ్ చేసి చూద్దాం సార్ ఏమైతే. సో ఇక్కడ ఏంటంటే నాకు లాగిన్ వచ్చింది. జస్ట్ బేసిక్ గా ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో నాకు ఈ లాగిన్ అని వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ 2 ఫార్మ్ కంట్రోల్స్ యాడ్ చేస్తాను. సో div క్లాస్ లో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇంకొక రో తీసుకుంటాను. సో div క్లాస్, సో దీని లోపల ఏం చేస్తాను అంటే ఒక ఫార్మ్ ఎలిమెంట్ తీసుకుంటాను. బూట్స్ట్రాప్ ఫార్మ్ తీసుకుంటాను. సో ఫార్మ్ ఎలిమెంట్, సో నెక్స్ట్ ఇంకొక div తీసుకుంటాను. div with the classes form group. సో ఈ div లో మనం ఏంటంటే నాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఈమెయిల్ అడ్రస్ ఈ లేబుల్ కావాలి, ఈ దీనికి ఇది ఇన్పుట్ కంట్రోల్ కావాలన్నమాట. సో దీనికోసం నేను ఏం చేస్తాను ఒక లేబుల్ తీసుకుంటాను. సో లేబుల్ ఫర్ ఈమెయిల్. సో యూజర్ నేమ్ అనుకుంటాం, యూజర్ నేమ్. సో ఇది వచ్చేసి లేబుల్ అనమాట. సో దీనికి మనం ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అన్న. సో దీనికి ఏంటంటే నేను బూట్స్ట్రాప్ ది డిఫాల్ట్ క్లాస్ ఫార్మ్ కంట్రోల్ అనేది యాడ్ చేస్తాను. ఫార్మ్ కంట్రోల్. సో ఇప్పుడు సార్ చూద్దాం. సో
సో మీరు చూడొచ్చు లాగిన్ యూజర్ నేమ్ వచ్చేసింది. యూజర్ నేమ్ లో కూడా మనకి ఎన్నో ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యాడ్ ద ప్లేస్ హోల్డర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా దీని లోపల ఎంటర్ ఈమెయిల్ ఉంది కదా, దీన్ని ప్లేస్ హోల్డర్ అంటారు అనమాట. సో నేను ప్లేస్ హోల్డర్ ఒకటి యాడ్ చేస్తాను. దీనికి ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ ఉంటుంది. సో నేను సేవ్ చేసి కావాలి చూస్తే ఆటోమేటిక్ ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ వచ్చేసి. సో నేను సేమ్ ఇదే ఏదైతే మనకి తీసుకున్నాం కదా ఈ దీంట్లో కాపీ పేస్ట్ చేసుకుంటాను పాస్వర్డ్ కి. సో ఇక్కడ యూజర్ నేమ్ రోజు పాస్వర్డ్ అంటాను. సో ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బదులు ఏంటంటే పాస్వర్డ్ ఇస్తాను. సో ప్లేస్ హోల్డర్ కూడా మనకి ఏంటంటే ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. సో మనకి ఏంటంటే బేసిక్ లాగిన్ ఫామ్ అనేది వచ్చేసింది. సో మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ లాగిన్ ఫామ్ ని మనకి ఇక్కడ వచ్చేసింది కదా, ఈ లాగిన్ ఫామ్ ని ఈ సెంటర్ మూవ్ చేస్తాం. బాగుంటుంది. సెంటర్ మూవ్ చేసి తర్వాత మీరు ఇక్కడ చూస్తే దీనికి ఒక బోర్డర్ ఉంది అనమాట. బోర్డర్ అని ఒక లాగిన్ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, బటన్ తీసుకుంటాం. సో ఇది బటన్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ బటన్ నేమ్ వచ్చేసి లాగిన్. సో క్లాస్ బిగిన్ ప్రైమరీ అంటారు. ఇవన్నీ ఏంటంటే బూట్స్ట్రాప్ డిఫాల్ట్ క్లాసెస్ అన్నమాట. సో మీరు చూస్తే లాగిన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను BTN ప్రైమరీ అనుకున్నా, BTN డేంజర్ అనిపిస్తాను. డేంజర్ అనేసి ఆటోమేటిక్ కలర్ అనేది చేంజ్ అయిపోతాం, అంటే రెడ్ కలర్ లో చేంజ్ పెడతాం. ఏంటంటే మనకి ఏంటంటే ఇవన్నీ బూట్స్ట్రాప్ డిఫరెంట్ క్లాసెస్ బట్ డేంజర్, వార్నింగ్ అంటే ఇది ఆటోమేటిక్ ఇంకో కలర్ లో చేంజ్ అవుతుంది. సో మనకి ఏంటంటే నాకు ప్రైమరీ కావాలి కాబట్టి నేను ప్రైమరీని యూజ్ చేస్తాను. సో నాకు ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ నాకు ఇక్కడ లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీని వస్తే ఇట్లా సెంటర్ మూవ్ చేస్తాం. సో సెంటర్ మూవ్ చేయడానికి మనకి డిఫాల్ట్ గా ఏంటంటే వీ కెన్ రైట్ అవర్ ఓన్ CSS, మన ఓన్ CSS రాసుకోవచ్చు దాని సెంటర్ మూవ్ చేయడానికి. లేదంటే మనకి బూట్స్ట్రాప్ 4 లోనే మనకి డిఫాల్ట్ క్లాస్ ఉంది అనమాట. జస్టిఫై కంటెంట్ సెంటర్. సో ఇక్కడ చూడండి నేను ఎందుకంటే ఇది లాగిన్ ఫామ్ పెట్టాను. రో తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్ అనడం వల్ల నాకు లాగిన్ ఫామ్ వచ్చేసి. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ రో కూడా ఇద్దాం సేమ్ జస్టిఫై కంటెంట్ సెంటర్. సో నాకు ఆటోమేటిక్ ఈ ఫామ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఉంటుంది కదా, ఈ ఫామ్ ని ఒక బోర్డర్ యాడ్ చేయాలి. బోర్డర్ ఎలా యాడ్ చేద్దామంటే ఇప్పుడు ఈ డివ్ క్లాస్ ఇలా ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఈ డివ్ తర్వాత ఒక డివ్ తీసుకుంటాను. డివ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఏంటంటే డివ్ ని ఫామ్ ఎండ్ అవుతుంది, అక్కడ క్లోజ్ చేస్తాను. సార్ ఫామ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ తర్వాత ఇక్కడ ఈ ఫామ్ తర్వాత అక్కడ ఒక న్యూ డివ్ తీసుకున్నాను. అది న్యూ డివ్ కి నేను ఒక CSS రాస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు లాగిన్ ఫామ్ అనుకుంది. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు క్లాస్ మన ఏంటంటే CSS వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే SCSS వెళ్తాను. సో అది క్లాస్ కాబట్టి క్లాస్ మనం CSS అంటే డాట్ తో స్టార్ట్ అయితే. సో డాట్ లాగిన్ ఫామ్. సో ఇక్కడ నేను దానికి బోర్డర్ కావాలి కాబట్టి బోర్డర్ 1px సాలిడ్ గ్రే అని ఇస్తాను. సో నేను ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ గా బోర్డర్ అనేది మనకు వచ్చేసింది. బట్ తర్వాత ఏంటంటే ఈ ఇన్పుట్ కంట్రోల్స్ కి బోర్డర్ కి మనకు స్పేసింగ్ లేదనమాట. సో వీ కెన్ స్పెసిఫై దట్ స్పేసింగ్ యూజింగ్ ద ప్యాడింగ్ అనమాట. సో మనం ప్యాడింగ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా స్పేసింగ్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇస్తాను. సో ఇక్కడ ప్యాడింగ్ 20 పిక్సెల్స్ అంటే ఇది మనకి టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ మొత్తం ఆ సైడ్స్ ని తీసుకుంటుంది అనమాట ప్యాడింగ్ 20 పిక్సెల్స్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి. సో మనకి ఏంటంటే ఒక బేసిక్ లాగిన్ ఫామ్ క్రియేట్ చేస్తాం అనమాట. అలా యూజింగ్ బూట్స్ట్రాప్ కాంపోనెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ఫూటర్ కాంపోనెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి హెడర్ కాంపోనెంట్ అయిపోయింది, లాగిన్ కాంపోనెంట్ అయిపోయింది, ఫూటర్ కాంపోనెంట్ ఇస్తున్నాను సారీ. సో ఫూటర్ కాంపోనెంట్ నేను ఫూటర్ కాంపోనెంట్ లో ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని చేంజ్ చేయాలి.
సో నేను ఒక div class fixed book. సో ఇక్కడ నేను http తీసుకున్నాను. సో terms and conditions. సో నేను జస్ట్ ఏంటంటే నేను ఒక div తీసుకున్నాను. div కి ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ ఏంటంటే నేను ఫిక్స్డ్ బాటమ్ అంటున్నాను. సో ఇక్కడ ఫిక్స్డ్ బాటమ్ అనేది బూట్స్ట్రాప్ ఫ్రీ డిఫైన్ క్లాస్ అన్నమాట. సో ఈ div లో ఏంటంటే ఒక h3 తీసుకున్నాను. h3 లో ఏంటంటే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టుకుంటున్నాను. సో చూద్దాం అసలు ఇది ఎలా డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అది నేను ఇక్కడ క్లాస్ ఫిక్స్డ్ బాటమ్ అని ఇచ్చాను కదా. సో ఆటోమేటిక్ అనేది ఇక్కడ ఐ మీన్ బాటమ్ లో ఈ కాంపోనెంట్ ఈ టెక్స్ట్ అనేది మనకు బాటమ్ వచ్చేసింది. బట్ దీనికి ఏంటంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ క్లాస్ తో పాటు ఐ టేక్ వన్ మోర్ క్లాస్ ఫూటర్. సో ఈ క్లాస్ అనేది మన కస్టమ్ క్లాస్ అనమాట. నేను క్రియేట్ చేస్తున్నాను ఈ క్లాస్ అనేది. సో ఈ క్లాస్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫూటర్ కాంపోనెంట్ సిఎస్ఎస్కి వెళ్ళి సో ఇక్కడ డాట్ footer, so background color gray and then సో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసింది నాకు. సో బట్ ఏంటంటే నాకు ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ నేను సెంటర్ చేయాలి ప్లస్ ఈ టెక్స్ట్ నేను కలర్ చేంజ్ చేయాలి. సో నేను సిఎస్ఎస్కి వెళ్తాను, ఫూటర్ కాంపోనెంట్ సిఎస్ఎస్కి వెళ్తాను. సో ఈ సిఎస్ఎస్ లో నేను color white text align center diameter. సో నాకు ఆటోమేటిక్ వచ్చేసింది. నాకు ఇక్కడ ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రే వచ్చేసింది. ఈ టెక్స్ట్ కలర్ ని మనము వైట్ చేసాం ప్లస్ దాన్ని మిడిల్ లో కూడా అలైన్ చేసాం అనమాట. సో ఇది ఏంటంటే బేసిక్ ఫార్మ్ అనమాట. బేసిక్ వెబ్ పేజ్ విత్ మల్టిపుల్ కాంపోనెంట్స్. చాలా సింపుల్ అండి. మనం ఏం చేయాలి, జస్ట్ ఒక 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో మనకి చాలా ఈజీ అనమాట. సో ng జనరేట్ కాంపోనెంట్ నేమ్, హెడర్ కాంపోనెంట్, తర్వాత లాగిన్ కాంపోనెంట్, తర్వాత ఫూటర్ కాంపోనెంట్ అనమాట. సో ఈ 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం జస్ట్ వీ కంటెంట్ 1 by 1 చేంజ్ చేసుకుంటూ వచ్చు. దట్స్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే డేటా బైండింగ్ అంటే ఏంటి మామూలుగా, లేకపోతే వన్స్ నేను లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని వ్యాలిడేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వేరే పేజ్ కి, హోమ్ పేజ్ కానీ లేదా డాష్ బోర్డ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుదాం. సో ఆ వీడియో చేస్తాను అనమాట నేను డేటా బైండింగ్ గురించి ప్లస్ ఈ లాగిన్ ఫంక్షనాలిటీ గురించి నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.